సో నెక్స్ట్ సెకండ్ రూల్ ఏంటండి, రిటర్న్ టైప్ ఈ సేమ్ ఎట్ ప్రిమిటివ్ లెవెల్. మనం ఏమంటున్నామండి, ఓకేనా, ఓవర్ రైడింగ్లో సెకండ్ ప్రిన్సిపల్, ఫస్ట్ ప్రిన్సిపల్ ఓకే, మనకేంటి ఒక 2 క్లాసులు ఉండాలి, 2 ఇన్హెరిటెన్స్ రిలేషన్షిప్లో ఉండాలి, మెథడ్ సిగ్నేచర్ సేమ్గా ఉంటే ఓవర్ రైడింగ్ జరగడానికి పాసిబిలిటీ ఉంది, ఓవర్ రైడింగ్ జరిగింది. ఓకేనండి. సో ఇప్పుడు మనం ఏమంటున్నామండి, సెకండ్ రూల్ ఓకేనా అలా ఫాలో అయితే ఓకేనా రిమైనింగ్ 7 రూల్స్ ఉంటాయండి, అవి కూడా ఫాలో అవ్వాలి. ఓకే, అదేంటండి సెకండ్ వన్, రిటర్న్ టైప్ ఈ సేమ్ ఎట్ ప్రిమిటివ్ లెవెల్. మనకేంటండి 8 ప్రిమిటివ్ డేటా టైప్స్ ఉన్నాయి. ఓకే అండి. సో రిటర్న్ టైప్ ఈ సేమ్ ఎట్ ప్రిమిటివ్ లెవెల్ అంటే పేరెంట్ క్లాస్లో ఉన్న మెథడ్ యొక్క రిటర్న్ టైప్, ఓకేనండి, చైల్డ్ క్లాస్లో ఉన్న మెథడ్ యొక్క రిటర్న్ టైప్ సేమ్గా ఉండాలి ప్రిమిటివ్ లెవెల్లో. సో వాయిడ్ అంటారు, ఇట్ డజంట్ రిటర్న్ ఎనీథింగ్ అండి, వాయిడ్ ఉంటే వాయిడే పెట్టాలి, నో ప్రాబ్లం. నేను కింద ఏం చేస్తున్నానండి, ఇంట్ అని పెట్టానండి. కింద ఏం పెట్టానండి, ఇంట్. సో ఇంట్ పెట్టామనుకోండి, రిటర్న్ టైప్ మనం పెట్టాలి కదా, మెథడ్ జనరల్గా ఏంటంటే మెథడ్ రాస్తున్నాం. సో ఒక రిటర్న్ టైప్ పెట్టాలి, రిటర్న్ ఇంట్ వాల్యూ సంథింగ్ అని ఇలా అన్నానండి. జనరల్గా మెథడ్ రాసాం, ఓకే. ఇన్హెరిటెన్స్ రిలేషన్షిప్ ఉంది, ఓకే. సో పేరెంట్ క్లాస్లో సేమ్ మెథడ్ సిగ్నేచర్ ఉంది, ఓకే. కాబట్టి ఓవర్ రైడింగ్ జరగడానికి పాసిబిలిటీ ఉందండి, ఓవర్ రైడింగ్ జరగడానికి పాసిబిలిటీ ఉంది. బట్ రిటర్న్ టైప్ ఏంటంటే సేమ్గా లేదు, పైన వాయిడ్ ఉంది, కింద ఇంట్ ఉంది. ఓకేనా, ఇన్కంపాటబుల్ టైప్స్ అని వస్తుందండి. ఓకేనా, సో వాయిడ్ కెనాట్ బి కన్వర్టెడ్ టు ఇంట్. కంపైలేషన్, ఓకేనా, M1 ఇన్ B కెనాట్ ఓవర్ రైడ్ M1 ఇన్ A. సో ఎందుకని, రిటర్న్ టైప్ ఇంట్ ఈజ్ నాట్ కంపాటబుల్ విత్ వైడ్ అండి. రిటర్న్ టైప్ ఇంట్ ఈజ్ ఒక నాట్ కంపాటబుల్ విత్ వైడ్ అండి. సో అది, సో అందుకని మనం ఏంటండి, రిటర్న్ టైప్ అనేది సేమ్ ఎట్ ప్రిమిటివ్ లెవెల్ అండి. ఓకే, సో మార్చుకోవద్దు, పైన వైడ్ ఉంటే కింద వైడే ఉండాలి. ఒకవేళ పైన ఒక ఇంట్ ఉందనుకోండి, కింద కూడా ఇంటే ఉండాలి. ఓకే, పైన ఫ్లోట్ ఉంటే ఫ్లోటే ఉండాలి. సో ఓవర్ రైడింగ్ ప్రిన్సిపల్స్ అండి, 8 ప్రిన్సిపల్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సింపుల్గా చెప్పేస్తారండి, ఓకేనా, ఏం లేదు, 2 క్లాసులు డిఫైన్ చేస్తారండి, మెథడ్ బాడీ ఏం రాయరు, మెథడ్ సిగ్నేచర్ రాస్తారు. ఓకేనా, ఇది పాసిబిలిటీ అవుతుందా లేదా అని అడుగుతారండి. మనం ఇమీడియట్గా చూడాలి, మెథడ్ సిగ్నేచర్ సేమ్గా ఉందా, ఉంటే ఇన్హెరిటెన్స్లో ఉందా, ఉంటే ఓకేనా రిటర్న్ టైప్ ఎలా ఉంది, సంథింగ్ నెక్స్ట్ వస్తాయి. ఓకేనా, రిటర్న్ టైప్ పైన వాయిడ్ ఉంది, కింద ఇంటుందండి. కాబట్టి ఇన్ కేస్ ఒకవేళ ఇంటిజర్ పెట్టుకోవాలనుకోండి, పైన కూడా ఇంటిజర్ పెట్టుకోండి, నో ప్రాబ్లం. రిటర్న్ సమ్ వాల్యూ అండి, వాల్యూ రిటర్న్ వాల్యూతో మనకు సంబంధం లేదు, బట్ రిటర్న్ చేస్తుంది. ఓకేనా, పైన ఇంటిజరే, కింద ఇంటిజరే. సో ఏంటండి ఇది, మల్టీ లైన్ కామెంట్. సో మల్టీ లైన్ కామెంట్. సో ఒకసారి చెక్ చేయండి, కంపైలేషన్ అయింది, రన్ చేయండి, చైల్డ్ క్లాస్లో ఉన్న మెథడ్ కాల్ అవుతుంది. ఓకే, సరే. ఇక్కడ ఏంటంటే మనం ఈ స్టేట్మెంట్ తీసేయాలి, అంటే ఆ ఎర్రర్ మెసేజ్ చూపించాలంటే మనం ఏంటంటే పైన ఇలా పెట్టుకోవాలి. సో ఇది సెకండ్ రూల్ అండి. ఓకే, సో మరి థర్డ్ రూల్ ఏంటి, రిటర్న్ టైప్ గురించి మాట్లాడుకుంటున్నాం అండి, రిటర్న్ టైప్ గురించి. ఓకే అండి. సో సెకండ్ రూల్ ప్రిమిటివ్ లెవెల్లో సేమ్గా ఉండాలి. ఓకేనా, ఓకేనా, రిటర్న్ టైప్ ఓకే అండి, సో ఈజ్ చేంజ్, ఓకేనా, ఎట్ పేరెంట్ లెవెల్. ఓకే అండి. సో రిటర్న్ టైప్ ఈ చేంజ్ ఎట్ పేరెంట్ లెవెల్ అండి. అంటే ఇక్కడ ఏంటంటే మనం ఇక్కడ మెథడ్కి ఏముందండి, రిటర్న్ టైప్ వాయిడ్ ఉంది, నేను వాయిడ్ తీసేసి అంటే ప్రిమిటివ్స్ కూడా తీసేసి, ఓకేనండి, నేను ఏమంటున్నానంటే క్లాస్ ఏ అని తీసుకున్నాను, ఇక్కడ క్లాస్ ఎక్స్ అంటున్నాను, సమ్ ఎక్స్ అంటున్నానండి. సో ఇక్కడ ఎక్స్ అన్నామండి, దాని అర్థం ఏంటండి, ఎక్స్ అనేది ఒక టైప్. ఏ టైప్ అండి, ప్రిమిటివా కాదు, ఇంకేంటండి నాన్ ప్రిమిటివ్. అంటే ఏంటండి, ఎక్స్ అనేది క్లాస్ టైప్, అంటే క్లాస్ ఎక్స్ అని చెప్పేసి మనం డిఫైన్ చేయాలి. అంటే ఏంటి, మనం చెప్పుకున్నామండి, వెరీ వెరీ ఇంపార్టెంట్, మెథడ్ యొక్క రిటర్న్ టైప్ ఆర్ మెథడ్ పారామీటర్స్ అనేవి నాన్ ప్రిమిటివ్ అనేవి చాలా ఇంపార్టెంట్ అని చెప్పనుకున్నాం.
ఓకే అండి. సో ఎప్పుడైతే మరి ఒకన ఎక్స్ అని పెట్టామో మనం ఏం చేయాలండి, రిటర్న్ మనం ఏం చేయాలండి, సో రిటర్న్ న్యూ ఆఫ్ ఎక్స్ అండి. ఇక్కడ ఎక్స్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ని రిటర్న్ చేస్తున్నాం లేదా అది మనకు కావాలి అంతే. కాబట్టి నేను డైరెక్ట్గా ఏం చేశానండి, రిటర్న్ ఎక్స్ ఆబ్జెక్ట్ రాసేసానండి. సరే, ఇక్కడ నేను ఏమంటున్నానండి, చైల్డ్ క్లాస్లో ఒక అండి ఉన్న మెథడ్ యొక్క రిటర్న్ టైప్ ఏమవ్వాలండి, ఏదైతే పేరెంట్ క్లాస్లో ఒక నా మెథడ్ యొక్క రిటర్న్ టైప్ ఉందో దానికి చైల్డ్ అవ్వాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను వై అని తీసుకున్నాను. సో ఇది ఏం చేయాలండి, వైని రిటర్న్ చేయాలి. సో నేను ఏమంటున్నానండి, న్యూ వై అండి. సో వై క్లాస్ ఆబ్జెక్ట్. సో వై ఏమవ్వాలి, ఎక్స్కి చైల్డ్ అవ్వాలి. అంటే ఏంటంటే ఇక్కడ ఏం చేస్తున్నాను, నేను క్లాస్ వై అండి ఓకేనా, ఎక్స్టెండ్స్ ఏమంటున్నానంటే ఓకే ఎక్స్ అంటున్నానండి ఓకేనా. సో మెథడ్ యొక్క రిటర్న్ టైప్ చేంజ్ అట్ పేరెంట్ లెవెల్ అండి ఓకేనా. అక్కడ మీన్స్ పేరెంట్ క్లాస్లో ఉన్న మెథడ్ యొక్క రిటర్న్ టైప్ ఏమవ్వాలండి, పేరెంట్ క్లాస్ ఉండాలి. చైల్డ్ క్లాస్లో ఉన్న మెథడ్ యొక్క రిటర్న్ టైప్ ఏమన్నా చైల్డ్ క్లాస్ ఉండాలండి. అంటే ఆ రిటర్న్ టైప్స్ యొక్క రిలేషన్ అనేది ఇన్హెరిటెన్స్లో ఉండాలి. క్లాస్ ఈ నార్మల్ క్లాస్ ఓకేనండి. రిటర్న్ టైప్స్ ఏంటంటే ఇన్హెరిటెన్స్ నాన్ ప్రిమిటివ్ లెవెల్లో ఏంటంటే మనకి సో ఇన్హెరిటెన్స్లో ఉండాలండి. ఇక్కడ మనం నార్మల్గా ఎక్స్ వై అని తీసుకున్నామండి, అవి మనం క్రియేట్ చేసిన క్లాసెస్. ఇన్ కేస్ ఒకవేళ ప్రీడిఫైన్ క్లాసులు ఏమైనా ఉన్నాయనుకోండి, ఒకవేళ పెట్టవచ్చు, పెడితే పైన ఉండాలండి పేరెంట్ క్లాస్ ఉండాలి, కిందే ఉండాలి చైల్డ్ క్లాస్ ఉండాలండి. దీన్నే మనం ఏమంటాం అంటే కోవేరియంట్ రిటర్న్ టైప్ అంటామండి. కోవేరియంట్ రిటర్న్ టైప్ జేడీకే 1.5లో ఇంట్రడ్యూస్ చేసిన ఫీచర్ అండి. జేడీకే 1.5లో ఇంట్రడ్యూస్ చేసిన ఫీచర్ అండి కోవేరియంట్ రిటర్న్ టైప్. సో ఓకేనండి, దీన్ని మనం ఏమంటాం అంటే ఒకసారి కంపైలేషన్ చేయండి. కంపైలేషన్. సో ఎటువంటి ఎర్రర్ రాలేదండి, ఎటువంటి ఎర్రర్ రాలేదు. సో రన్ చేయండి, నో ప్రాబ్లం. ఓకే, సో కోవేరియంట్ రిటర్న్ టైప్ అండి అంటే పేరెంట్ క్లాస్లో ఉన్న మెథడ్ యొక్క రిటర్న్ టైప్, చైల్డ్ క్లాస్లో మెథడ్ యొక్క రిటర్న్ టైప్ ఏంటంటే ఇక్కడ పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్లో ఉండాలి. దీన్ని మనం ఏమంటాం అండి, కోవేరియంట్ రిటర్న్ టైప్. జేడీకి 1.5లో ఇంట్రడ్యూస్ చేసిన వన్ ఆఫ్ ది కాన్సెప్ట్ అండి. ఓకే, సరే తీసేయండి. సో రిటర్న్ టైప్ గురించి అయిపోయిందండి అంతే. అంతకుమించి ఏమైనా ఉన్నాయండి మనం మెథడ్ రిటర్న్ టైప్లు అయితే ప్రిమిటివ్ పెట్టుకుంటాం, లేదా నాన్ ప్రిమిటివ్ పెట్టుకుంటాం, లేకపోతే ఏది రిటర్న్ చేయలేదనుకోండి వైడ్ పెట్టుకుంటాం, అయిపోయింది. మెథడ్ రిటర్న్ టైప్ గురించి అయిపోయిందండి. అంటే ఏంటంటే కంపల్సరీ మనకి ఏంటండి ఇన్హెరిటెన్స్ రిలేషన్షిప్ ఉంది అంటే ఓవర్ రైడింగ్ జరుగుతుందంటే రిటర్న్ టైప్ గురించి మనం చెక్ చేసుకోవాలి. ఇంకా రిటర్న్ టైప్ గురించి అయిపోయింది కాబట్టి నేను ఏంటంటే వాయిడ్ పెట్టేస్తున్నాను. ఇంకా ఓకేనా, వాయిడ్ పెట్టేస్తున్నానండి, దాని గురించి అయిపోయింది కాబట్టి. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి ఓకేనండి. సో ఇన్ కేస్ ఒకవేళ పేరెంట్ క్లాస్లో ఉన్న మెథడ్ యొక్క ఒక యాక్సెస్ మోడిఫైయర్ అనేది ప్రైవేట్ ఉంటే ఇక మనకి ఏంటండి ఓకే నా ఫోర్త్ రూల్, ఇక్కడ మనం ఏమంటున్నాం అండి, ప్రైవేట్ మెథడ్స్ ఓకేనండి. సో ప్రైవేట్ మెథడ్స్. థర్డ్ రూల్ ఏంటంటే కోవేరియంట్ అంటే, ఫోర్త్ రూల్ ఏంటంటే ప్రైవేట్ మెథడ్స్ ఓకేనండి. సో నాట్ ఓవర్ రిడెన్. ఇక్కడ నేను ఏమంటాను సింపుల్గా పైన యాక్సెస్ మోడిఫైర్ అంటున్నామండి, మెథడ్ నేమ్ ముందు రిటర్న్ టైప్ ఉండాలి. దాని తర్వాత మనం ఇంతకుముందు ఏం పెట్టామండి, స్టాటిక్ పెట్టాం, స్టాటిక్ మెథడ్స్ అని చెప్పి స్టాటిక్ పెట్టాం. ఇప్పుడు స్టాటిక్ పెట్టట్లేదండి, ఓకేనా ప్రైవేట్ పెట్టానండి ఓకేనా. సో స్టాటిక్ అనేది నాన్ యాక్సెస్ లెవెల్ మోడిఫైయర్, ప్రైవేట్ అనేది యాక్సెస్ లెవెల్ మోడిఫైయర్, పైన ప్రైవేట్ పెట్టానండి. ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకే, సో సారీ ఓకేనండి, ఇక్కడ ప్రైవేట్ పెట్టానండి ఓకే అండి. సో ఏమైందండి, కంపైలేషన్ అయింది. కింద చైల్డ్ క్లాస్ ఇక్కడ ప్రైవేట్ పెడితే ఏమైందండి, పేరెంట్ క్లాస్కి విజిబిలిటీ రాదు. పేరెంట్ క్లాస్లో ఉన్న మెథడ్ యొక్క మెథడ్కి ప్రైవేట్ పెడితే మనకి ఏంటంటే విజిబిలిటీ రాదు, అంటే చైల్డ్ క్లాస్లో దాని విజిబిలిటీ కనబడదు. పైన ఏం పెడుతున్నానండి, వైడ్ పెట్టా ఓకేనా, సారీ వైడ్ ఏం పెట్టానంటే ఎటువంటి మోడిఫైర్ పెట్టలేదు. కింద చైల్డ్ క్లాస్లో చూడండి ప్రైవేట్ పెట్టానండి, చిన్న చైల్డ్ క్లాస్ మనం ఏమో ప్రైవేట్ పెట్టామండి. ఇప్పుడు కంపైలేషన్ చేయండి.
ఓకేనండి. సో M1 ఇన్ B కెనాట్ ఓవర్ రైడ్ ఇన్ A అండి. ఓకేనండి. సో ఏంటంట ఓకేనా M1 హ్యాస్ ప్రైవేట్ యాక్సెస్ ఇన్ A అండి. M1 హ్యాస్ ప్రైవేట్ యాక్సెస్ ఇన్ ఓకేనా B అండి. కాబట్టి మనకి ఏంటంటే ఇక్కడ ఇది జరగదు. ఓకేనండి. ఇక్కడ ఇంకోటి 2 ఎర్రర్స్ వచ్చినాయి. మనకేంటంటే 2 ఎర్రర్స్ వచ్చినాయి. సో ఒక ఎర్రర్ పక్కన పెట్టండి. ఓకేనా, మనకు కావాల్సింది ఏంటంటే ఈ ఎర్రర్. ఆ ఎర్రర్ కూడా వస్తుందండి. ఈ ఎర్రర్ ఏంటండి M1 హ్యాస్ ప్రైవేట్ యాక్సెస్ ఇన్ B అండి. కాబట్టి ప్రైవేట్ మెథడ్స్ మనం ఓవర్ రైట్ చేయలేం. ప్రైవేట్ మెథడ్స్ మనం ఏంటండి ఓవర్ రైట్ చేయలేం. ఓకే, పైన పేరెంట్ క్లాస్లో ప్రైవేట్ పెట్టామనుకోండి, దాని అర్థం ఏంటండి, సో ఇన్హెరిటెన్స్లో మనకి ఏంటండి ప్రైవేట్ ప్రాపర్టీస్ అనేవి బయటికి రావండి. మనం ఎన్క్యాప్సులేషన్ దగ్గర చూసాం. ఎన్క్యాప్సులేషన్ దగ్గర ఏం చూసామండి, ప్రైవేట్ ప్రాపర్టీస్ తీసుకున్నాం. ఆ ప్రైవేట్ వేరియబుల్స్ మనం ఏంటండి ఒక వేరే క్లాస్లో, చైల్డ్ క్లాస్ అని కాదండి, వేరే క్లాస్లో యాక్సెస్ చేయడం ట్రై చేస్తే ఏమైందండి, ఎర్రర్ వచ్చింది. సో ఒక సంథింగ్ ఎక్స్ ఒక ప్రైవేట్ యాక్సెస్ ఇన్ సంథింగ్ అని చెప్పేసి, ఓకే, దానికి మనం ఏం చేసామంటే పబ్లిక్ మెథడ్స్ ద్వారా వాటికి వాల్యూ సెట్ చేసాం. ఓకేనా. సో అలాగే ఇక్కడ మనం ఏమంటున్నామండి, పేరెంట్ క్లాస్లో సమ్ ప్రైవేట్ లేదు, కింద ఏముందండి మనకి ప్రైవేట్ ఉంది. ఓకేనా, ప్రైవేట్ మెథడ్ సిగ్నేచర్ ఏముందని సేమ్గా ఉంది, అది కావాలి. మెథడ్ సిగ్నేచర్ సేమ్గా ఉంది, రిటర్న్ టైప్ సేమ్గా ఉంది. ఓకేనా, ఓవర్ రైడింగ్ జరుగుతుంది. నేను ఏం చేశాను, చైల్డ్ క్లాస్లో ఉన్న మెథడ్కి ప్రైవేట్ పెట్టా, అప్పుడు ఏమవుతుందండి ఓవర్ రైడింగ్ అనేది జరగదు. ఓకేనండి. ఎర్రర్ ఏముంటుందండి, ఓకేనా, M1 హ్యాస్ ప్రైవేట్ యాక్సెస్ ఇన్ B అండి, కాబట్టి ఓవర్ రైడింగ్ జరగదు. ఇది 4th రూల్. ఓకేనండి. సో మరి నెక్స్ట్ 5th రూల్ ఏంటి, ఫైనల్ మెథడ్స్ అండి. ఫైనల్ మెథడ్స్ కెనాట్ బి ఓవర్ రిడెన్. అండి. సో ఒకసారి అబ్జర్వ్ చేయండి, నేను ఏం చేస్తున్నానండి, పేరెంట్ క్లాస్లో ఉన్న మెథడ్కి ఫైనల్ అనే మోడిఫైర్ పెడుతున్నానండి. ఫైనల్ అనేది ఇక్కడ ప్రైవేట్ తీసేస్తున్నానండి, దీని గురించి అయిపోయింది కాబట్టి ప్రైవేట్ తీసేస్తున్నాను. ఓకే, పైన ఏంటండి ఫైనల్ అనేది ఏంటంటే నాన్ యాక్సెస్ లెవెల్ మోడిఫైయర్. యాక్సెస్ లెవెల్ మోడిఫైర్స్ 4 అండి, నాన్ యాక్సెస్ లెవెల్ మోడిఫైర్స్ 8 అండి. మొత్తం 12 మోడిఫైర్స్ ఇన్ జావా అండి. ఓకే, తీసేస్తే పేరెంట్ క్లాస్లో ఉన్న మెథడ్ యొక్క ఒక మోడిఫైర్ నేను ఏం పెట్టిన ఫైనల్ మెథడ్స్ అనేవి ఏంటంటే ఫిక్స్డ్, దాన్ని మనం చేంజ్ చేయలేం. ఓకేనా, దాని యొక్క సిగ్నేచర్ యూజ్ చేసుకోవాలండి చైల్డ్ క్లాస్లో. ఓకేనా, M1 in B cannot be overridden in A. Why? Because overridden method is final. Overridden parent class method, overridden method child class method, overriding method. ఓకేనండి. సో ఈ ఎర్రర్ అనేది చూసుకోవాలి. ఓవర్రిడెన్ మెథడ్ ఈస్ ఫైనల్, పేరెంట్ క్లాస్ ఉన్న మెథడ్ అనేది ఫైనల్ అండి. ఓకే, సో అది అంటే ఏంటంటే ఫైనల్ మెథడ్స్ అనేవి ఇన్హెరిటెన్స్లో ఫైనల్ మెథడ్స్ అనేవి ఓవర్ రైడింగ్లో పార్టిసిపేట్ చేయవు. అంటే పేరెంట్ క్లాస్లో ఉన్న మెథడ్కి మనం ఫైనల్ పెట్టకూడదు, బట్ చైల్డ్ క్లాస్లో ఉన్న మెథడ్కి ఫైనల్ పెట్టుకోవచ్చు అండి. పేరెంట్ క్లాస్లో ఉన్న మెథడ్కి మనం ఏంటంటే ఫైనల్ పెట్టకూడదు, చైల్డ్ క్లాస్లో ఉన్న మెథడ్కి ఏంటంటే ఫైనల్ పెట్టచ్చు అండి. జనరల్గా మనం అంటాం చూడండి ఏమని, సో సంథింగ్ ఒకరి గురించి ఏమో మాట్లాడుకున్నాం అనుకోండి, అతడు వాడేమి మనకేం పెట్టడరా వాడు తీసుకున్నాడు చెప్తా అంటాం చూడండి. ఓకేనా, అంటే ఏంటండి పేరెంట్ క్లాస్లో ఉన్న మెథడ్ ఇవ్వదు, బట్ ఇన్ కేస్ ఏది ఫైనల్ అయితే, బట్ చైల్డ్ క్లాస్లో ఉన్న మెథడ్ ఏంటి ఫైనల్ అయింది అనుకోండి, ఓకేనా, ఓవర్ రైడింగ్ జరుగుతుందండి. ఓకేనండి, నో ప్రాబ్లం. ఇక్కడ సెమీకోలన్ ఎక్కడ మిస్ అయిందండి, ఇక్కడ ఈ ఎర్రర్ మెసేజ్ తీయలేదు, ఆ ఎర్రర్ మెసేజ్ తీయలేదండి. ఓకే, సో కంపైలేషన్ అయిందండి. పేరెంట్ క్లాస్లో ఉన్న మెథడ్ ఫైనల్ అవ్వకూడదండి, చైల్డ్ క్లాస్లో ఉన్న మెథడ్ ఫైనల్ అవ్వచ్చండి, నో ప్రాబ్లం. ఓకే, సో ఇది 5th రూల్ అండి. ఓకే, సో ఈ ఫైనల్ గురించి మళ్ళీ చిన్న టాపిక్ ఉందండి, ఫైనల్ ఎట్ క్లాస్ లెవెల్, ఫైనల్ ఎట్ మెథడ్ లెవెల్, ఫైనల్ ఎట్ వేరియబుల్ లెవెల్. మనం మెథడ్ లెవెల్ చూసామండి, మెథడ్కి ఫైనల్ అని పెడితే పేరెంట్ క్లాస్లో ఉన్న మెథడ్ ఫైనల్ పెడితే ఓవర్ రైడింగ్లో పార్టిసిపేట్ చేయదు. అదే క్లాస్కి మనం ఫైనల్ పెట్టామనుకోండి, ఫైనల్ క్లాసెస్ నుంచి మనం చైల్డ్ క్లాస్ని డెరైవ్ చేయలేం. అలాగే వేరియబుల్కి ఫైనల్ పెట్టామనుకోండి, మనకేంటండి
ఫైనల్ వేరియబుల్స్ అనేవి కాన్స్టెంట్స్ అండి, వాల్యూని మార్చలేం. ఆల్రెడీ ఒక చోట డిస్కస్ చేసినట్టున్నాం ఫైనల్ వేరియబుల్స్ గురించి. సో ఫైనల్ ఎట్ క్లాస్ లెవెల్, మెథడ్ లెవెల్, ఓకేనండి, వేరియబుల్ లెవెల్ ఒకసారి మళ్ళీ డిస్కస్ చేద్దాం అయిపోయిన తర్వాత. ఓకేనండి. నెక్స్ట్ 6th వన్ ఏంటండి, స్టాటిక్ మెథడ్స్. ఓకేనా, స్టాటిక్ మెథడ్స్. ఓకేనండి, కెనాట్ బి ఓవర్ రిడెన్. ఓకేనండి. సో స్టాటిక్ మెథడ్స్ అనేవి ఓవర్ రైడింగ్లో పార్టిసిపేట్ చేయండి. ఇక్కడ నేను ఏమంటున్నానండి, పైన ఉన్న పేరెంట్ క్లాస్ నేను ఏం చేస్తానండి, ఇక్కడ స్టాటిక్ అని పెడుతున్నానండి, స్టాటిక్ అని పెడుతున్నాను. ఓకేనండి. సో కింద ఫైనల్ ఉంచుకోండి, నో ప్రాబ్లం, బట్ తీసేస్తున్నాను నేను. ఓకేనండి. పైన ఉన్న ఒక పేరెంట్ క్లాస్లో ఉన్న మెథడ్కి నేను స్టాటిక్ పెట్టానండి. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఏమైందండి, M1 in B cannot be override M1 in A. Why? Because the overridden method is static అండి. స్టాటిక్ మెథడ్స్ అనేవి ఏంటంటే ఓవర్రైడింగ్లో పార్టిసిపేట్ చేయండి. ఓకే. సో అంటే పేరెంట్ క్లాస్లో ఉన్న మెథడ్కి మనం స్టాటిక్ అని పెట్టకూడదు, లేదా చైల్డ్ క్లాస్లో ఉన్న మెథడ్కి స్టాటిక్ అని పెట్టకూడదండి. ఓకేనా. కింద ఒక నిమిషం అండి, కాపీ దిస్. ఓకే. సో ఇక్కడ ఏమంటున్నానండి, కింద ఒకవేళ ఇన్ కేసు పైన స్టాటిక్ ప్లేస్ కింద ఏమంటున్నానండి, స్టాటిక్ పెడుతున్నానండి. సో పైన ఫైనల్ పెడితే అవ్వదు, కింద ఫైనల్ పెడితే అవుతుంది. నేను ఇక్కడ స్టాటిక్ పైన పెట్టట్లేదని కింద పెడుతున్నా, ఇప్పుడు కూడా అవ్వదండి. స్టాటిక్ మెథడ్స్ అనేవి అసలు ఓవర్ రైడింగ్లో పార్టిసిపేట్ చేయవు. మనం ఓవర్ రైడింగ్ ఎప్పుడు జరుగుతుంది అన్నామండి, ఒకనా రన్ టైంలో ఆబ్జెక్ట్స్ క్రియేట్ అవుతాయి. ఒకనా స్టాటిక్కి ఆబ్జెక్ట్కి సంబంధం ఉండదు. ఓకే అండి. స్టాటిక్ క్లాస్ లెవెల్, ఆబ్జెక్ట్ ఓకేనా ఇన్స్టాన్స్ లెవెల్. ఓకే, సరే తీసేయండి. నేను ఇప్పుడు ఓకేనండి పైన కింద స్టాటిక్ పెడుతున్నానండి. సో పైన కింద నేను ఏం చేస్తున్నానండి, స్టాటిక్ పెడుతున్నాను. ఇప్పుడు ఓకేనండి. సో పైన కింద నేను ఏం చేస్తాను, స్టాటిక్ పెడుతున్నానండి. ఇప్పుడు ఓకే. ఈ కాన్సెప్ట్ మనం ఏమంటాం అండి, మెథడ్ హైడింగ్ అంటాం. సో కంపైలేషన్ అయ్యింది. ఓకేనండి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానండి, జావా ఓకేనండి టెస్ట్ అంటున్నాను. ఏమైందండి, బి క్లాస్ మెథడ్ కాల్ అయింది. ఓకే, ఎందుకని, ఒక ఆబ్జెక్ట్ ఏందండి, బీది. ఓకే, మనం బి క్లాస్ బి డాట్ M1 అన్నాం. ఓకేనా, బి క్లాస్లో నుంచి కాల్ అయిందండి. సరే, ఇక్కడ M1 అనేది స్టాటిక్ మెథడ్ అండి. M1 అనేది స్టాటిక్ మెథడ్. ఇట్ డజంట్ డిపెండ్స్ అపాన్ ఆబ్జెక్ట్ అండి, బేస్డ్ ఆన్ క్లాస్. యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే రెఫరెన్స్ దేనిదండి, స్మాల్ బి అనేది క్యాపిటల్ బి అంటే క్లాస్ బి క్లాస్ ది రెఫరెన్స్. ఇలా క్రియేట్ చేస్తే మనకి పెద్దగా అనిపించదు. ఓకేనండి. ఇక్కడ మనకి ఏంటండి, జావాలో ఓకేనండి న్యూ కీవర్డ్ యూజ్ చేసుకోండి. ఇన్హెరిటెన్స్ రిలేషన్షిప్లో మనం ఆబ్జెక్ట్స్ 3 రకాలుగా క్రియేట్ చేయొచ్చండి. ఇన్హెరిటెన్స్ రిలేషన్షిప్లో మనం ఏంటంటే ఆబ్జెక్ట్స్ 3 రకాలుగా క్రియేట్ చేయొచ్చు బై యూజింగ్ న్యూ కీవర్డ్. ఒకటి డైరెక్ట్ పేరెంట్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం అండి, డైరెక్ట్ పేరెంట్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం. ఇట్ ఈస్ నెవర్ రికమెండెడ్. ఓకే అండి. మనం దానికి ఏం చేస్తున్నామండి, బి క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నామండి. బి క్లాస్ కొని ఏంటంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం. ఇట్ ఈస్ రికమెండెడ్. ఎందుకంటే చైల్డ్ క్లాస్లో ఉన్న మెథడ్స్ని పేరెంట్ క్లాస్లో ఉన్న మెథడ్స్ మనం యాక్సెస్ చేయొచ్చు. ఇది కాకుండా వేరే ఆప్షన్ ఉందండి. ఓకేనా, యాబ్స్ట్రాక్షన్లో ఎక్కువ వాడుతుంది దాన్ని. ఓకేనండి. ఎలా అంటే పేరెంట్ క్లాస్ రెఫరెన్స్కి, ఓకేనండి పేరెంట్ క్లాస్ రెఫరెన్స్కి నేను చైల్డ్ క్లాస్ ఆబ్జెక్ట్ని అసైన్ చేస్తున్నానండి. యాక్చువల్గా ఇప్పుడు వరకు మనం చూసింది ఏంటంటే ఈ రెండు. అయితే ఏ క్లాస్ పేరెంట్ క్లాస్లో చైల్డ్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం, లేదా నార్మల్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసామండి. టెస్ట్ క్లాస్ అనుకోండి, టెస్ట్ టీ ఈక్వల్ న్యూ టెస్ట్ అన్నాం. ఆర్ బి అనుకోండి, బి ఈక్వల్ న్యూ బి అన్నాం. ఓకే, బట్ ఇలా మనం క్రియేట్ చేయలేదండి. ఇలా మనం క్రియేట్ చేయలేదండి. ఎలా అండి, ఏ ఈక్వల్ టు న్యూ బి అని చెప్పేసి, అంటే ఇటువైపు టైప్ వేరు, ఇటువైపు టైప్ వేరండి. ఓకే, యాక్చువల్గా ఏంటండి ఇక్కడ కాన్సెప్ట్ వచ్చింది కదా, మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. న్యూ అండ్ కన్స్ట్రక్టర్ రెండు కలిపితే ఆబ్జెక్ట్ అండి.
సో ఇక్కడ చూడండి, ఇక్కడ దీని అర్థం ఏంటి అంటే మనం ఏమంటున్నాం అండి, రైట్ సైడ్ ఉన్నది వాల్యూ. ఓకే, ఇది ఏ వాల్యూ అండి, ప్రిమిటివ్ ఆబ్జెక్ట్ నాన్ ప్రిమిటివ్ అండి, ఆబ్జెక్ట్. నాన్ ప్రిమిటివ్ అండి, ఆబ్జెక్ట్. సారీ. ఓకే, దాన్ని మనం దేనికి అసైన్ చేస్తున్నాం అండి, ఓకేనా, స్మాల్ ఏకి అసైన్ చేస్తున్నాం. బట్ స్మాల్ ఏ అనేది ఏ టైప్ అండి, ఓకేనా, క్యాపిటల్ ఏ. మరి ఏకి బికి రిలేషన్ ఉంటేనే ఇలా క్రియేట్ చేయగలం అండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇన్ ఎంటైర్ జావా, ఓకేనా, ఆబ్జెక్ట్ ఇక్కడ మారిందండి క్రియేషన్. ఇప్పుడు వరకు ఓకేనా, ఇప్పుడు వరకు బాగానే చూసాం, సేమ్ అటువైపు ఇటువైపు సేమ్ టైప్ పెట్టాం. బట్ ఇక్కడ మనం ఏం చేసామండి, మార్చాం. ఓకేనా, ఆబ్జెక్ట్ ఏంటండి, న్యూ తర్వాత ఉన్నది న్యూ విత్ కన్స్ట్రక్టర్, దీన్ని మనం ఏమంటామండి, ఆబ్జెక్ట్ అంటాం. దాన్ని మనం దేనికి అసైన్ చేసామండి, ఏ అనే వేరియబుల్కి అసైన్ చేసాం. మరి ఏ అనేది ఏ టైపు, ఏ క్లాస్ టైప్ అండి. ఓకే, సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, దిస్ వే ఆఫ్ క్రియేషన్ ఆబ్జెక్ట్ అండి. ఓకే అండి, సో ఎందుకంటే ఇంటర్ఫేసెస్ అండ్ ఆబ్స్ట్రాక్ట్ క్లాసెస్ ఆబ్జెక్ట్స్ ఇలాగే క్రియేట్ చేస్తామండి. ఆబ్జెక్ట్ అనేది మనం ఏంటంటే ఇంటర్ఫేస్ కానీ ఆబ్స్ట్రాక్ట్ క్లాస్ కానీ క్రియేట్ చేయలేం, బట్ రెఫరెన్స్ క్రియేట్ చేయొచ్చండి. సో ఇప్పుడు ఓకేనా, ఏని ఏమంటాం అంటే మనం స్టార్టింగ్ లో చెప్పుకున్నామండి, దీన్ని స్మాల్ బిని దీనికి రెఫరెన్స్, మళ్ళీ ఇటువైపు ఉన్న దానికి ఆబ్జెక్ట్ అన్నాం. మరి అటువైపు ఇటువైపు సేమే కదా, మనకు పెద్దగా తెలియదు అక్కడ. ఇక్కడ మనం చూస్తే ఏంటండి, ఇక్కడ స్మాల్ ఏ అనేది క్యాపిటల్ ఏకి రెఫరెన్స్ అండి, నాట్ ఆబ్జెక్ట్. ఓకేనా, స్మాల్ ఏ అనేది బి క్లాస్ ఆబ్జెక్ట్ అండి, బి క్లాస్ ఆబ్జెక్ట్. ఓకే, ఇలా అంటే బి క్లాస్ ఆబ్జెక్ట్ ని పేరెంట్ క్లాస్ రెఫరెన్స్ కి అసైన్ చేయొచ్చు. ఓకేనా, నో ప్రాబ్లం, ఇట్ కెన్ హోల్డ్స్ అండి. బట్ రివర్స్ ఈజ్ నాట్ పాసిబుల్. అంటే ఏంటండి, న్యూ ఆఫ్ ఏ అంటే పేరెంట్ క్లాస్ ఆబ్జెక్ట్ ని నేను ఏం చేస్తున్నానండి, చైల్డ్ క్లాస్ కి అసైన్ చేస్తున్నానండి. ఇలా చేయలేమని ఇన్ ఎంటైర్ జావా ఆర్ జావా బేస్డ్ టెక్నాలజీస్ లో మనం అసలు ఇది పాసిబిలిటీ కాదండి. పేరెంట్ క్లాస్ ఆబ్జెక్ట్ అంటే పెద్ద వాల్యూ, దాన్ని చైల్డ్కి అసైన్ చేయలేమండి. ఓకే అండి, సో దానికి మనం ఏంటంటే చైల్డ్కి అసైన్ చేయలేమండి, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సింటాక్స్ రాంగ్ అండి, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఓకే, సో అంటే ఏంటండి, మనం ఈ 3 రకాలుగా ఒక క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయొచ్చు అండి ఇన్హెరిటెన్స్ రిలేషన్షిప్ లో. ఓకే అండి, ఇన్హెరిటెన్స్ రిలేషన్షిప్ లో మనం ఇలా క్రియేట్ చేసుకోవచ్చు అండి, నో ప్రాబ్లం. ఇప్పుడు నేను ఓకేనండి, ఇప్పుడు ఈ క్లాస్ కి ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేస్తున్నానండి, సో ఇలా అంటున్నానండి, బి అనేది బి క్లాస్ కి ఆబ్జెక్ట్, ఏ క్లాస్ కి రెఫరెన్స్ మాత్రమే. ఓకే, ఇలా అయినప్పుడు ఇక్కడ మెథడ్ కాల్ చేసామండి బి డాట్ M1 అని. అసలు ఎగ్జిక్యూషన్ ఎలా జరుగుతుంది, దట్ ఈస్ ఇంపార్టెంట్. ఓకేనండి, సో ఇక్కడ ఎప్పుడైతే ఇలా కాల్ చేసామో ఇప్పుడు చెక్ చేసుకుంటుందండి, బి అనేది దేని యొక్క రెఫరెన్స్, దేని యొక్క రెఫరెన్స్, ఏ క్లాస్ యొక్క రెఫరెన్స్ అండి. ఓకేనా, కంపైలేషన్ టైంలో ఈ M1 మెథడ్ ఏలో ఉందా లేదని చెక్ చేసుకుంటుందండి. కంపైలేషన్ టైంలో ఈ యొక్క M1 మెథడ్ ఏ క్లాస్ లో ఉందా లేదని చెక్ చేసుకుంటుందండి, ఏ క్లాస్ లో ఉంది. ఓకే, సరే. రన్ టైంలో మనం ఏమన్నామండి, ఆబ్జెక్ట్స్ ఎప్పుడు క్రియేట్ అవుతాయండి, రన్ టైంలో హీప్ మెమరీలో క్రియేట్ అవుతాయి ఆబ్జెక్ట్స్ అన్ని కూడా, రన్ టైం మెమరీ. ఓకేనండి, సో మరి ఆబ్జెక్ట్ ఏందండి, బి రన్ టైంలో, కానీ బీదండి. ఓకేనా, రన్ టైంలో బి క్లాస్ లో ఉన్న మెథడ్ కాల్ అవుతుందండి, రన్ టైంలో బి క్లాస్ లో ఉన్న మెథడ్ కాల్ అవుతుంది. ఒకవేళ బిలో లేదనుకోండి, పేరెంట్ క్లాస్ లో ఉన్న మెథడే కాల్ అవుతుంది, పేరెంట్ క్లాస్ లో ఉన్న మెథడే కాల్ అవుతుంది. మరి ఇప్పుడు బి క్లాస్ లో ఉంది కదా, ఉన్నప్పుడు మనకి ఏంటండి, బి క్లాస్ లో ఉన్న మెథడ్ కాల్ అవ్వాలి. ఇప్పుడు అవుట్పుట్ చూడండి ఎలా వస్తుందో, ఏ క్లాస్ లో ఉన్న మెథడ్ వచ్చిందండి, ఏ క్లాస్ లో ఉన్న మెథడ్ వచ్చింది. యాక్చువల్గా ఏంటంటే బి క్లాస్ లో ఉన్న మెథడ్ రావాలి, ఎందుకని ఆబ్జెక్ట్ ఏంటండి, బి క్లాస్ది. రన్ టైంలో ఆబ్జెక్ట్స్ క్రియేట్ అవుతే బిలో నుంచి కాల్ అవ్వాలి. మరి స్టాటిక్ మెథడ్ డస్ నాట్ బైండ్ విత్ ఆబ్జెక్ట్ అండి. స్టాటిక్ వేరియబుల్, స్టాటిక్ మెథడ్స్ గురించి చెప్పుకున్నామండి. ఓకేనా, స్టాటిక్ మెథడ్స్ కానీ స్టాటిక్ వేరియబుల్స్ కానీ ఆబ్జెక్ట్ తో బైండ్ అయి ఉండవు, క్లాస్ తో బైండ్ అయి ఉంటాయి. ఓకేనండి, సో కాబట్టి మరి ఓకేనా, ఏలో వెతుకుతుందండి, పేరెంట్ క్లాస్ రెఫరెన్స్ ఏలో వెతుకుతుందండి. ఓకేనా, చైల్డ్ లో వెతుకుతుంది. ఇందాక బి కూడా క్రియేట్ చేసాం కాబట్టి పేరెంట్కి వెళ్ళదు ఇంకా. ఓకేనండి,
సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ కాన్సెప్ట్ మనం ఏమంటామంటే మెథడ్ హైడింగ్ అంటామండి. మెథడ్ హైడింగ్ ఎందుకంటే అక్కడ స్టాటిక్ ప్రాపర్టీ ఉందండి. ఓకేనా, ఆబ్జెక్ట్స్తో సంబంధం ఉండదు, క్లాస్తో సంబంధం ఉంటుందండి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానండి, మీరు అబ్జర్వ్ చేయండి కావాలంటే, ఇక్కడ స్టాటిక్ తీసేస్తున్నానండి, ఇక్కడ కూడా స్టాటిక్ తీసేస్తున్నానండి. ఓకేనా, మనం ఏమనుకున్నామండి ఇప్పుడు, ఓకేనా కంపైలేషన్ టైంలో ఇది స్టాటిక్ మెథడ్ ఓకేనా ఇన్స్టాన్స్ మెథడ్ అని సంబంధం ఉండదు. కంపైలేషన్ టైంలో ఓకేనండి, సో ఏ క్లాస్లో M1 ఉందా అని చెక్ చేసుకుంటుందండి. ఓకేనా, రన్ టైంలో ఆబ్జెక్ట్ ఏంటంటే బి క్లాస్లో ఎగ్జిక్యూట్ అవుతుంది. మరి ఇన్స్టాన్స్ మెథడ్ కదా, ఆబ్జెక్ట్ ద్వారా కాల్ చేస్తాం కాబట్టి ఆబ్జెక్ట్ దేనిది, బి క్లాస్లోంచి కాల్ అవుతుందండి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే అవుట్పుట్ బి క్లాస్ నుంచి వస్తుందండి. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, అంటే ప్రతి పాయింట్ ఇంపార్టెంట్ అనుకోండి. ఓకేనా, సో ఇది ఒకటి. ఓకే, ఇక్కడ ఇంకొక చిన్న క్వశ్చన్ వేస్తారండి. ఓకేనా, చిన్న క్వశ్చన్ ఏంటంటే, సో ఇప్పుడు ఏ క్లాస్లో M1 మెథడ్ ఉంది, బి క్లాస్లో M1 మెథడ్ ఉంది. ఓకేనండి, ఇన్ కేస్ ఒకవేళ నేను ఏం చేస్తున్నానండి, బి క్లాస్లో వైడ్ M2 అంటున్నానండి, వైడ్ M2 అనేది పేరెంట్ క్లాస్లో లేదు, అంటే చైల్డ్ క్లాస్లో ఉంది. అంటే చైల్డ్ క్లాస్ డైరెక్ట్ మెథడ్ M2 మెథడ్, పేరెంట్ క్లాస్ నుంచి ఏం రాలేదండి. M2 మెథడ్ చైల్డ్ క్లాస్ యొక్క డైరెక్ట్ మెథడ్. ఓకేనా, సో అటువంటప్పుడు నేను బితో M2ని కాల్ చేయొచ్చా అని అడుగుతారండి. ఓకేనా, ఏం లేదండి, ఇలా రాసి ఇది పాసిబిలిటీ అవుతుందా లేదని అంటానండి అంతే. మెయిన్ మెథడ్ ఏమి రాయరు, ఒక క్లాస్ రాస్తారు, క్లాస్లో M1 రాశారు, బిలో M1 M2 రాశారండి, మెథడ్స్ అనుకోండి. ఓకేనండి, పెన్ను పేపర్తో మెథడ్స్ అనుకోండి. ఓకే, నేను ఇప్పుడు ఏం చేస్తున్నానండి, ఆబ్జెక్ట్ ఇలా క్రియేట్ చేశాను. సో ఇది రాయొచ్చు రాయకపోవచ్చు, బట్ ఇది రాస్తారండి. ఓకేనా, B.M2 అంటే కాల్ అవుతుందా లేదా, జస్ట్ మనం ఇప్పుడే చెప్పుకున్నామండి ఏమని, ముందు కంపైలేషన్ టైంలో బి అనేది దేని యొక్క రెఫరెన్స్ అండి, ఏ క్లాస్ యొక్క రెఫరెన్స్, కాబట్టి ఏలో ఉందా లేదని చెక్ చేసుకుంటుందండి M2. మరి ఏలో లేదు M2, బికి డైరెక్ట్ మెథడ్ అండి M2 మెథడ్, ఏలో ఉందా లేదు, మరి కంపైలేషన్ ఎర్రర్ వస్తుందండి. ఎందుకని కెనాట్ ఫైండ్ సింబల్, ఏలో లేదు, ఎందుకంటే బి అనేది ఏంటండి ఏ క్లాస్ రిఫరెన్స్. ఓకేనండి, కాబట్టి మనకి ఇక్కడ ఏమొస్తుందండి, కంపైలేషన్ ఎర్రర్, కెనాట్ ఫైండ్ సింబల్, ఎందుకని ముందు ఏలో ఎదుగుతుందండి. సో అంటే ఏంటండి, మనం రాసిన ఆబ్జెక్ట్ క్రియేషన్ చూడండి కరెక్టే, వేరియబుల్ ఆఫ్ బి ఆఫ్ టైప్ ఏ అండి. రన్ టైంలో ఆబ్జెక్ట్స్ దేని దాని నుంచి కాల్ అవుతుంది, అసలు ముందు కంపైలేషన్ అవ్వాలి కదా. సో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఓకేనండి, మరి నేను ఇన్ కేస్ ఒకవేళ చైల్డ్ క్లాస్లో ఉన్న డైరెక్ట్ మెథడ్స్ నేను కాల్ చేయాలి అంటే, మనకి తెలిసిన ఆప్షన్ ఏంటంటే డైరెక్ట్గా బి క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుంటాం, ఆ ఆబ్జెక్ట్ ద్వారా మనం ఏంటండి కాల్ చేసుకుంటామండి. మనకు ఆల్రెడీ బి క్లాస్ ఆబ్జెక్ట్ ఉంది, అటువంటిప్పుడు ఇంకొక ఆబ్జెక్ట్ ఎందుకు, సో దాన్ని ఎలా మనం అచీవ్ చేయాలని చెప్పి అంటారండి. ఇక్కడ ఆల్రెడీ బి అనేది ఏంటండి, బి క్లాస్ ఆబ్జెక్టే, బట్ ఏకి రెఫరెన్స్ అండి. మరి అటువంటిప్పుడు ఒకనా నేను బి క్లాస్లో ఉన్న డైరెక్ట్ మెథడ్స్ నేను కాల్ చేయాలి, ఏంటంటే కాల్ చేయాలి. సో వితౌట్ క్రియేటింగ్ ఎనదర్ ఆబ్జెక్ట్ అండి. సో దానికి చూడండి, సో ఏం చేయాలంటే టైప్ కాస్టింగ్ చేసుకోవాలండి, ఓకేనా. నాన్ ప్రిమిటివ్ లెవెల్లో టైప్ కాస్టింగ్ చేయాలంటే మనం ఆల్రెడీ వేరియస్లో చూసామండి, రెండు కూడా సేమ్ టైప్, అంటే ఇన్హెరిటెన్స్ రిలేషన్ టైప్లో ఉండాలి. పేరెంట్ చైల్డ్ అయితేనే మనం ఏం చేయొచ్చు అన్నామండి, టైప్ కాస్టింగ్ చేయొచ్చు అన్నాం. ఆబ్జెక్ట్ క్లాస్ ఇస్ ద సూపర్ క్లాస్ ఫర్ ఆల్ జావా క్లాస్ అని చెప్పన్నామండి. ఆబ్జెక్ట్ ఏరే నుంచి మనం కావాలంటే ఎంప్లాయీ ఏరే, కస్టమర్ ఏరే, దేనైనా సరే మనం ఎంప్లాయీ క్లాస్ నుంచి ఆబ్జెక్ట్ క్లాస్ నుంచి ఎంప్లాయీ క్లాసు, ఓకేనా, కస్టమర్ క్లాసు, స్ట్రింగ్ క్లాసు మనం కన్వర్ట్ చేసుకున్నాం. అలాగే ఇక్కడ ఏకి బికి రిలేషన్ ఉంది, బి అనేది ఏ టైప్ అండి, ఓకేనా, పేరెంట్ రెఫరెన్స్. ఓకేనా, మరి పేరెంట్ రెఫరెన్స్ నుంచి నేను చైల్డ్కి కన్వర్షన్ చేసుకోవచ్చు కదా. ఇక్కడ బి అనేది ఏ టైప్ అండి, పేరెంట్ రెఫరెన్స్ అండి. మనం ఏమన్నామండి, ఇక్కడ దేనికి మారుద్దాం అనుకుంటున్నాం అండి, ఆ నేమ్ పెట్టుకోవాలి.
సో మరి దాన్ని దేనికి అసైన్ చేయాలి? మీరు దేనికైతే మారుద్దాం అనుకుంటున్నారో దానికి అసైన్ చేసుకోవాలండి. దేనికి మారుద్దాం అనుకుంటున్నామని బి. సో ఆల్రెడీ మనం టైప్ కాస్టింగ్ చెప్పుకున్నదేనండి. ఇక్కడ ఏం చేసామండి, మనం ఓన్ క్లాసెస్ అండి. ఏబి అనేవి మనం క్రియేట్ చేసిన క్లాసెస్ 2 ఇన్హెరిటెన్స్లో ఉన్నాయి. ఓకేనా, నాకు పేరెంట్ రెఫరెన్స్ ఉంది. పేరెంట్ రెఫరెన్స్ నుంచి చైల్డ్ క్లాస్లో మనం డైరెక్ట్ మెథడ్స్ కాల్ చేయాలంటే ఇంకో ఆబ్జెక్ట్ నేను క్రియేట్ చేయను. ఓకేనా, ఎలా చేయాలి? సో పేరెంట్ రెఫరెన్స్ నుంచి చైల్డ్కి మనం టైప్ కాస్టింగ్ చేసుకోవాలండి. సో ఇది టైప్ కాస్టింగ్ అండి, ఎక్స్ప్లిసిట్ టైప్ కన్వర్షన్, టైప్ కాస్టింగ్. సో టైప్ కాస్టింగ్ చేయాలండి. ఇప్పుడు b1 డాట్ m2 కన్నా b1 డాట్ m2 అండి, ఇట్ ఈస్ పర్ఫెక్ట్లీ వ్యాలిడ్. సో b1 అనేది ఏ టైప్ అండి? చైల్డ్ టైప్. ఓకేనా, ఆబ్జెక్ట్ దేంట్లో ఉంటుందండి? ఓకే, సో కంపైలేషన్, కోడ్ ఈస్ కంపైల్డ్, సో కోడ్ ఈస్ ఎగ్జిక్యూటెడ్. బి క్లాస్ మెథడ్ అది m1 అండి. ఓకేనా, బి క్లాస్ m2 మెథడ్. ఓకేనండి, ఈ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ కన్వర్షన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే అండి, సో మనకు ఆల్రెడీ పేరెంట్ టైప్ ఉంది. పేరెంట్ టైప్ నుంచి చైల్డ్ టైప్కి కన్వర్షన్ చేసుకోవచ్చా? ఓకే, చేసుకోవచ్చండి. ఓకేనండి, మనం ఆల్రెడీ ఆబ్జెక్ట్ టైప్ నుంచి వేరే టైప్, ఏ టైప్ కింద మార్చుకోవచ్చు ఆబ్జెక్ట్ టైప్ నుంచి. ఓకేనండి, ఎందుకనంటే ఆబ్జెక్ట్ క్లాస్ ఇస్ ద పేరెంట్ సూపర్ క్లాస్ ఫర్ ఆల్ జావా క్లాసెస్ అండి. ఇక మనం తీసుకుంది ఏ, బి తీసుకున్నాం. బికి ఏ పేరెంట్ కాబట్టి ఏ యొక్క రెఫరెన్స్ నుంచి బికి మనం టైప్ కాస్టింగ్ చేసుకోవచ్చండి, అంతే, అంతకుమించి ఏం లేదండి. సో ఇదండి. ఓకేనండి, 6th రూల్, 7th రూల్. ఓకేనండి, సో యాక్సెస్ లెవెల్ మోడిఫైర్స్ అండి, యాక్సెస్ లెవెల్. ఓకేనండి, మోడిఫైర్స్. ఇందాక ఇంక తీసేస్తున్నానండి, ఏదండి. సో ఇలా కాల్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇది తీసేస్తున్నాను. సో ఇక్కడ m2 మెథడ్ కూడా తీసేస్తున్నానండి. సో ఓకే అండి, ఇక్కడ ఏమంటున్నానండి, ఓకే. ఇందాక మనం ఏమన్నామండి, చైల్డ్ క్లాస్లో ప్రైవేట్ పెట్టాం. చైల్డ్ క్లాస్లో మనం ఏం పెట్టాం? ప్రైవేట్ పెట్టాం. ఇక్కడ 2 ఎర్రర్స్ వచ్చినాయని చెప్పి అన్నామండి. మనం ఒక ఎర్రరే చూసుకున్నాం, ఏంటండి? సో m1 in b కెనాట్ ఓవర్ రైడ్. ఓకేనా, m1 in a అని చెప్పి అన్నామండి. ఓకేనండి, సో కెనాట్ ఓవర్ రైడ్ m1 in a, ప్రైవేట్ మెథడ్ అండి. ఓకేనండి, సో ప్రైవేట్ మెథడ్. ఓకే, సో యాక్చువల్గా ఏంటండి, ప్రైవేట్ మెథడ్స్ మనం ఏంటండి ఓవర్ రైడ్ చేయలేం. ఓవర్ రైడ్ చేయలేమండి. సరే, ఇక్కడ మనం ఏంటండి, మెథడ్కి ఎటువంటి మోడిఫైర్ పెట్టకపోతే బై డిఫాల్ట్, ఒక్క నిమిషం అండి, ఇక్కడ ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేసామని ఇలా క్రియేట్ చేసాం కదా, ఇలా చేయండి. సో ఇలా చేయండి. ఇందాక ఏంటండి, ఏ నుంచి చేసాం, అప్పుడు ఎర్రర్ మారింది. ఇప్పుడు చూడండి, బీకి డైరెక్ట్గా ఆబ్జెక్ట్ క్రియేట్ చేసామండి, ఇప్పుడు 2 ఎర్రర్స్ వస్తాయి. ఓకేనండి, మనకి ఇది కాదు, మనకు పైది కాదు, మనకి కావాల్సిన ఎర్రర్ కింద ఎర్రర్ అండి, ప్రైవేట్ యాక్సెస్ ఇన్ బి అండి. ఓకేనా, సో ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ఎలా క్రియేట్ చేస్తున్నాం దాన్ని బట్టి కూడా ఉంటుందండి. ఓకేనా, సో నేను డైరెక్ట్గా బి క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేశా. పేరెంట్ క్లాస్లో m1 ఉంది, అక్కడ దానికి ప్రైవేట్ యాక్సెస్ లేదు, కిందకు వచ్చేస్తుందండి. బట్ కింద ప్రైవేట్ ఉంది, సేమ్ మెథడ్ సిగ్నేచర్ ఉంది, ఓవర్ రైడింగ్ జరుగుతుందండి. బట్ ప్రైవేట్ యాక్సెస్ అండి, ప్రైవేట్ మెథడ్స్ అనేవి ఓవర్ రైడింగ్లో పార్టిసిపేట్ చేయు. ఇది ఆల్రెడీ మనం 3rd రూల్ అని 4th రూల్ చెప్పుకున్నాం. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే, పైన ప్రైవేట్ పెట్టామనుకోండి, హైడ్ అయిపోతుందండి, వేరే క్లాస్కి రాదు. ప్రైవేట్ యాక్సెస్ అనేది వేరే క్లాస్లో విజిబిలిటీ ఉండదు కాబట్టి అసలు ఓవర్ రైడింగ్ జరగదండి. నేనేం చేస్తున్నానండి, పైన ఓకేనండి, మనం ఒక క్లాస్కి కానీ, ఒక మెథడ్కి కానీ, ఒక వేరియబుల్కి కానీ ఎటువంటి మోడిఫైర్ పెట్టకపోతే యాక్సెస్ లెవెల్ మోడిఫైర్ అండి. ఓకేనా, ఒక క్లాస్ కానీ, వేరియబుల్ కానీ, మెథడ్ కానీ, కన్స్ట్రక్టర్ కానీ ఎటువంటి మనం యాక్సెస్ లెవెల్ మోడిఫైర్ పెట్టకపోతే బై డిఫాల్ట్గా డిఫాల్ట్ ఉంటుందండి. బై డిఫాల్ట్గా ఏముంటుందండి? సో డిఫాల్ట్ ఉంటుందండి. బట్ ఆ డిఫాల్ట్ మనం పెట్టకూడదు, పెట్టకూడదండి. బై డిఫాల్ట్ అండి, బై డిఫాల్ట్ కాబట్టి మనం డిఫాల్ట్ పెట్టకూడదు. డిఫాల్ట్ని అప్ టు JDK 1.8 వరకు మనం ఒక చోటే వాడగలం, అది కూడా స్విచ్ కేసులో. ఓకే,
ఫ్రమ్ అప్ టు 8 అండి. సరే తీసేయండి. సో ఇక్కడ డిఫాల్ట్ ఉంది. నేను ఇక్కడ ఏం చేస్తున్నానండి, ఇక్కడ పబ్లిక్ పెడుతున్నా. ఓకే అండి. మనకేంటండి యాక్సెస్ లెవెల్ మోడిఫైర్స్ ఏంటండి, ఇంక్రీజింగ్ ఆర్డర్ ఏంటండి, ఫస్ట్ ప్రైవేట్ అండి, లో, వెరీ లో. తర్వాత ఏంటండి దానికి కొంచెం పెద్దది ఏంటి అంటే డిఫాల్ట్, అంటే దీనికన్నా కొంచెం ఒక యాక్సెస్ లెవెల్ ఎక్కువ ప్రైవేట్ కన్నా. దానికన్నా కొంచెం ఎక్కువ ఎవరంటే ప్రొటెక్టెడ్. ఓకేనా. దానికన్నా ఐ మీన్ యూనివర్సల్ మోడిఫైర్ ఏంటి అంటే పబ్లిక్ అండి. సో జనరల్గా ఏంటండి మనం చెప్తాం, ఇన్ కేస్ మీ పర్సనల్ రూమ్ ఉందనుకోండి, మీ పర్సనల్ రూమ్లోకి ఏంటండి ఎవరు రారు యాక్చువల్గా. ఎవరు రాకూడదని కాదు, జనరల్గా ఎవరు రారు. అదే మీ ఇంట్లో హాల్ ఉందనుకోండి, మీ మెంబర్స్ అందరూ కూడా యాక్సెస్ చేసుకుంటారు. ఓకేనండి. మీ మెంబర్స్ అందరూ కూడా యాక్సెస్ చేసుకుంటారండి. డిఫాల్ట్ అండి అది. అండ్ అంటే మీ యొక్క ఫ్యామిలీ, అంటే మీ యొక్క క్లాస్ మెంబర్స్ అందరూ కూడా దాన్ని యాక్సెస్ చేస్తారండి. ఓకే. తర్వాత మీ రిలేటివ్స్ వచ్చారనుకోండి, అంటే ఇన్హెరిటెన్స్. ఓకేనా. రిలేటివ్స్ అంటే ఇన్హెరిటెన్స్ అండి. మీ రిలేటివ్స్ వచ్చారనుకోండి, సో ఏంటండి మీ హాల్ యొక్క ప్రాపర్టీస్, ఐ మీన్ మీ ప్రాపర్టీస్ని వాడుకోవచ్చండి. అంటే ఏంటండి పేరెంట్ క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ చైల్డ్లో వాడుకోవచ్చు అని అర్థం. ఓకేనా. అది ప్రొటెక్టెడ్ అండి. ప్రొడక్ట్ వేరియబుల్స్ ఏవైతే పేరెంట్ క్లాస్లో ఉన్న ప్రొడక్ట్ వేరియబుల్స్ మనం చైల్డ్ క్లాస్లో మనం యాక్సెస్ చేసుకోవచ్చు అండి, నో ప్రాబ్లం. ఓకేనండి. తర్వాత పబ్లిక్ అండి. ఓకేనండి. ఎవరైనా సరే యాక్సెస్ చేసుకోవచ్చు అండి. పబ్లిక్ ప్రాపర్టీస్ని ఎవరైనా యాక్సెస్ చేసుకోవచ్చండి. జనరల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్పానండి. సో తీసేయండి. ప్రైవేట్ ఓకేనండి, ఎవరు యాక్సెస్ చేయరు. ఓకేనా. డిఫాల్ట్ దానికన్నా కొంచెం ఎక్కువ, ప్రొటెక్టెడ్ దానికన్నా కొంచెం ఎక్కువ. ఓకేనా. పబ్లిక్ అండి, యూనివర్సల్. మళ్ళీ వే యాక్సెస్ లెవెల్ మోడిఫైర్స్ ప్యాకేజ్ లెవెల్లో వస్తాయండి. అప్పుడు ఇంకా క్లియర్గా ఉంటుంది. ఇక్కడ జస్ట్ మనం ఏంటండి జస్ట్ ఇంక్రీజింగ్ ఆర్డర్ చెప్పాము అంతే. ఈ యొక్క యాక్సెస్ లెవెల్ మోడిఫైర్స్ ఏంటంటే మనకి ఈ ఊప్స్ కాన్సెప్ట్స్ అయిపోయిన తర్వాత ప్యాకేజెస్ వస్తాయండి. అక్కడ మనకి ఇంకా ఓకేనా పబ్లిక్ని పబ్లిక్ క్రియేట్ చేసిన క్లాస్ని కానీ మెథడ్ని కానీ ఏ ప్యాకేజ్లో అయినా సరే యాక్సెస్ చేసుకోవచ్చు. అదే ప్రొడక్టెడ్ అయితే చైల్డ్ క్లాస్లో మనం మాత్రమే యాక్సెస్ చేయగలం. డిఫాల్ట్ అంటే ప్యాకేజ్ లెవెల్ మోడిఫైయర్, విత్ ఇన్ ద ప్యాకేజ్ ఓన్లీ యూ కెన్ యాక్సెస్ అండి. ప్రైవేట్ అంటే విత్ ఇన్ ద క్లాస్ ఓన్లీ యూ కెన్ యాక్సెస్ అండి. ఇవన్నీ కూడా అక్కడ వస్తాయండి ప్యాకేజెస్ లెవెల్లో. బట్ ఇక్కడ ఏంటంటే యాక్సెస్ లెవెల్ మోడిఫైర్స్ ఏంటండి, ఇంక్రీజింగ్ ఆర్డర్ చెప్పాను. ఇలాంటి ప్రైవేట్, డిఫాల్ట్, ప్రొటెక్టెడ్, పబ్లిక్, ఇంక్రీజింగ్ ఆర్డర్ అండి. సరే, నేను ఇక్కడికి ఏమంటున్నానండి, పేరెంట్ క్లాస్లో ఏముందండి, ఎటువంటిది లేకపోతే డిఫాల్ట్ ఉంటుందని చెప్పాను. కింద చైల్డ్ క్లాస్లో ఏముంది, పబ్లిక్ ఉందండి. పైన కిందకి వచ్చేసరికి ఏమైందండి, ఇంక్రీజ్ అయింది. ఇట్ ఈస్ పర్ఫెక్ట్లీ వ్యాలిడ్ అండి. పేరెంట్ నుంచి చైల్డ్కి వచ్చేసరికి ఏమవ్వాలని ఇంక్రీజ్ చేసుకోవచ్చు అండి, విజిబిలిటీని తగ్గించకూడదు. ఓకేనా. ఇట్ ఈస్ వ్యాలిడ్ అండి, నో ప్రాబ్లం ఎట్ ఆల్. ఓకే. సరే, సో నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ పబ్లిక్ తీసేస్తున్నానండి. పైన ప్రైవేట్ పెట్టకూడదు. ప్రైవేట్ పెట్టామనుకో నేను విజిబిలిటీ ఉండదు కాబట్టి అసలు ఓవర్ రైడింగే జరగదు. ప్రైవేట్ కాకుండా ప్రొటెక్టెడ్ కానీ ఓకేనా పబ్లిక్ కానీ డిఫాల్ట్ అసలు పెట్టకూడదు. ఓకే అండి. సో నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ ప్రొటెక్టెడ్ పెడుతున్నానండి. ప్రొటెక్టెడ్ కానీ పబ్లిక్ కానీ ఆ రెండింటిలో ఏదైనా పెడితే పైనుంచి కిందకు వచ్చేసరికి ఏమవుతుందండి, ప్రొటెక్టెడ్ అనేది ఏంటంటే కింద ఏమీ లేదు అంటే డిఫాల్ట్. పైనుంచి కిందకు వచ్చేసరికి ఏమవుతుందండి, డిక్రీజ్ అవుతుంది. యాక్సెస్ లెవెల్ ఏంటంటే ఇంక్రీజ్ అవ్వాలన్నాం, బట్ డిక్రీజ్ అవుతుంది. డిక్రీజ్ చేయకూడదండి, అయితే ఇంక్రీజ్ చేయాలి లేదా సేమ్గా ఉంచుకోవాలి. ఓకేనా. అంతేగాని డిక్రీజ్ చేయకూడదు. ఇప్పుడు వచ్చే ఎర్రర్ చూడండి, ఈ ఎర్రర్ ఇంపార్టెంట్. అటెంప్టింగ్ టు అసైన్ వీకర్ యాక్సెస్ ప్రివిలేజెస్ అని చెప్పి మీకు ఎక్కడైనా వచ్చిందంటే ఇమ్మీడియట్గా ఓవర్ రైడింగ్ జరుగుతుంది. ఓకేనా. ఓవర్ రైడింగ్లో మీరు పైన ఇంక్రీజింగ్ పెట్టారు, కింద తగ్గించేస్తున్నారు అని చూసుకోవడమే ఈ ఎర్రర్ వస్తాయి. ఓకేనండి. సో ఇందాక మనకి ఏంటంటే కింద ప్రైవేట్ పెట్టాం. ఓకేనండి. అప్పుడు వచ్చింది ఇది. యాక్చువల్గా ఏంటంటే ఇది యాక్చువల్గా సో 7th రూల్ అండి. సో జనరల్గా ఏం లేదండి, మనకి సింపుల్గా శాంపుల్ కోడ్ సుడో కోడ్ రాసి చూపిస్తారండి, ఇది అవుతుందా లేదా మనం చెప్పేయాలి. అక్కడ చెప్పడంలో రైట్ చెప్పామనుకోండి, ఓకే మనకి ఓవర్ రైడింగ్ ప్రిన్సిపల్స్ అనేవి ఐడియా ఉంది. 7 రూల్స్ అయిపోయినాయండి, 8th రూల్ ఉంది. ఈ 7 రూల్స్లో ఏదైనా అడగొచ్చు. సింపుల్గా ఏంటండి, ఇది అడుగుతారండి ఎక్కువ. ఓకే అండి, ఇది అడుగుతారు ఎక్కువ. సో ఎందుకనంటే మనకి ఏంటండి యాక్సెస్ లెవెల్ గురించి ఒకవేళ తెలిస్తే ఓవర్ రైడింగ్లో ఓకేనా సింపుల్గా చెప్పొచ్చు అండి. పాయింట్ పైనుంచి కిందకు వచ్చేసరికి ఏమైనా ఇంక్రీజ్ అవ్వాలి.
డిక్రీజ్ అవ్వకూడదు. పైన ఏం చేస్తున్నానండి, పబ్లిక్ అని పెడుతున్నా. ఒక నా పబ్లిక్ యూనివర్సల్, ఒక నా పైనుంచి కిందకు వచ్చేసరికి ఏంటి, ఇంక్రీజ్ చేయాలి. మరి పబ్లికే చివరు, మరి అటువంటిప్పుడు ఇంక్రీజ్ చేయలేం. ఓకేనా, ఇప్పుడు కూడా ఏంటంటే మీకు ఎర్రర్ వస్తుంది. మరి ఏం చేయాలి, కింద కూడా పబ్లికే పెట్టాలి, కింద కూడా పబ్లికే పెట్టాలండి. ఈ రూల్ గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఓవర్ రైడింగ్ వస్తుందండి యాబ్స్ట్రాక్ట్ క్లాసెస్ దగ్గర, ఇంటర్ఫేసెస్ దగ్గర అండి ఈ రూల్. ఓకేనా, పబ్లిక్ పైన పబ్లిక్ ఉంటే కింద కంపల్సరీ పబ్లికే పెట్టాలి. ఎందుకంటే పబ్లికే లాస్ట్ వన్, అదే హైయెస్ట్. కాబట్టి ఇంకా పెంచలేం కదా. మనం ఏమన్నాం, అయితే సేమ్గా ఉంచుకోండి, లేకపోతే ఇంక్రీజ్ చేసుకోండి, తగ్గించకూడదు. యాక్సెస్ లెవెల్ మాడిఫైర్ అనేది తగ్గించకూడదండి. యాక్సెసిబిలిటీ అనేది మనం తగ్గించకూడదు, ఇంక్రీజ్ చేసుకోవచ్చు, కావాలంటే యాక్సెస్ పెంచుకోవచ్చు అండి. ఒక నాలుగు సేమ్గా ఉంచుకొని ప్రాబ్లం లేదు. బట్ ఈ రూల్ అనేది మనకి మళ్ళీ యాబ్స్ట్రాక్ట్ క్లాసెస్లోను ఒక నా ఇంటర్ఫేస్లోనే వస్తుందండి. ఓకే, ఎందుకంటే యాబ్స్ట్రాక్ట్ క్లాస్లో ఉన్న యాబ్స్ట్రాక్ట్ మెథడ్స్ని ఇంటర్ఫేస్లో ఉన్న మెథడ్స్ మనం ఓవర్ రైడ్ చేయాల్సి వస్తుంది కంపల్సరీ. ఒక యాబ్స్ట్రాక్ట్ క్లాస్లో ఉన్న యాబ్స్ట్రాక్ట్ మెథడ్స్ని ఇంటర్ఫేస్లో ఉన్న మెథడ్స్ మనం ఏంటండి, ఇంటర్ఫేస్లో ఉన్న యాబ్స్ట్రాక్ట్ మెథడ్స్ మనం ఏంటంటే ఓవర్ రైడ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి దానికి పైన ఉన్న ఓకే రిటర్న్ టైప్ ఏంటి, మెథడ్ సిగ్నేచర్ ఏంటి, ఓకేనా, అలాగే తర్వాత యాక్సెస్ లెవెల్ మాడిఫైర్ ఏంటి, అవన్నీ చూసుకోవాలి. అవన్నీ చూసుకుండి మనం దానికి తగ్గట్టు ఓవర్ రైడింగ్ ప్రిన్సిపల్స్ని ఫాలో అవుతూ ఓవర్ రైడ్ చేయాలి. సో ఇవి యాక్చువల్గా 7 రూల్స్ అండి. ఇంకొక రూల్ ఉందండి, ఆ రూల్ అనేది మనం ఇక్కడ డిస్కస్ చేయం. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ దగ్గర వస్తుందండి. 8th రూల్ అనేది ఏంటండి, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. మనం స్టార్టింగ్లో మెథడ్ డిక్లరేషన్ చెప్పినప్పుడు చెప్పుకున్నాం అండి. సో మెథడ్కి ఏముంటుందండి, ఫస్ట్ రిటర్న్ ఒక యాక్సెస్ లెవెల్ మాడిఫైయర్ అంటే ఏంటండి, పబ్లిక్ ఆర్ ప్రైవేట్ సంథింగ్. తర్వాత ఏంటంటే రిటర్న్ టైప్ ఉంటుందండి. తర్వాత ఏముంటుందండి, మెథడ్ నేమ్ ఉంటుందని చెప్పన్నాం. దీని లోపల ఏముంటాయండి, పారామీటర్స్ ఉంటాయని చెప్పన్నాం. ఓకేనండి. సో తర్వాత ఏముంటాయని చెప్పన్నాం అండి, బ్రాకెట్స్ ఓపెన్ క్లోజ్, మెథడ్ బాడీ అండి. సో ఇవి కాకుండా ఇంకోటి ఉంటుందండి ఇక్కడ ఏంటంటే, త్రోస్ డిక్లరేషన్ ఉంటుందని చెప్పన్నాం అండి. త్రోస్ సమ్ ఎక్సెప్షన్ నేమ్, ఎక్సెప్షన్. ఈ త్రోస్ డిక్లరేషన్ అనేది ఏంటండి, మెథడ్ డిక్లరేషన్లో వస్తుందండి. అంటే ఏంటంటే ఒక మెథడ్ ఎక్సెప్షన్ త్రో చేయొచ్చు బై యూజింగ్ త్రోస్ కీవర్డ్. త్రో చేయొచ్చు అండి, కంపల్సరీ చేయాలని రూల్ ఏమీ లేదు. ఇప్పుడు వరకు మనం డిఫైన్ చేసిన మెథడ్లో ఎక్కడ కూడా త్రోస్ కీవర్డ్ రాయలేదు. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ ఏ మ్యాండేటరీ. మనకు అవసరమైతే త్రో చేస్తామండి, అది ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్లో చెప్తామండి. పేరెంట్ క్లాస్లో ఉన్న మెథడ్ ఓకేనా, ఎక్సెప్షన్ 2 టైప్స్ అండి, 3 టైప్స్ అండి. ఓకేనా, పేరెంట్ క్లాస్లో ఉన్న మెథడ్ పేరెంట్ చెక్డ్ ఎక్సెప్షన్ త్రో చేస్తుందా, అన్చెక్డ్ ఎక్సెప్షన్ త్రో చేస్తుందా. ఓకే అండి. సో ఒకవేళ చెక్డ్ ఎక్సెప్షన్ త్రో చేస్తే చైల్డ్ క్లాస్లో ఏం చేయాలి, అయితే అన్చెక్డ్ ఎక్సెప్షన్ త్రో చేస్తే చైల్డ్ క్లాస్లో ఏం చేయాలి. సో కాబట్టి మనకి ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అవ్వలేదు కాబట్టి ఓకేనా, దీని గురించి ఇక్కడ డిస్కస్ చేయమండి. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అయిపోయిన తర్వాత మనం ఈ రూల్ గురించి డిస్కస్ చేస్తామండి. సో ఇవి టోటల్ ఓవరాల్గా మనకి ఏంటండి, ఓవర్ రైడింగ్లో ఉన్న 8 ప్రిన్సిపల్స్ అండి. ఓకే అండి. ఫస్ట్ ప్రిన్సిపల్ ఓకేనండి, మనకి ఏంటండి, 2 క్లాసులు ఉండాలి, 2 కూడా ఇన్హెరిటెన్స్ రిలేషన్షిప్లో ఉండాలి. ఉంటే మెథడ్ సిగ్నేచర్ సేమ్గా ఉంటే అప్పుడు ఓవర్ రైడింగ్ జరగడానికి పాసిబిలిటీ ఉందండి. సరే, ఓవర్ రైడింగ్ జరిగింది అనుకుందాం. బట్ రిటర్న్ టైప్ ఎలా ఉంది, ఓకేనా, ప్రిమిటివ్ లెవెల్లో. ఎందుకంటే మన డేటా టైప్స్ 2 డేటా టైప్స్ అండి, ఒకటి ప్రిమిటివ్, ఇంకోటి నాన్ ప్రిమిటివ్. సో ప్రిమిటివ్ లెవెల్లో సేమ్గా ఉందా అని చెక్ చేసుకుంటుందండి. ఒకవేళ వాడి పెట్టారనుకోండి, ఓకే నో ప్రాబ్లం, ఇట్ డజంట్ రిటర్న్ ఎనీథింగ్, సేమ్ టైప్, ఓకే వదిలేసేయండి. ఒక ఇన్ కేస్ ఇంట్ కానీ ఫ్లోట్ కానీ పెట్టారనుకోండి, పైన ఇంటి ఉంటే కింద కూడా ఇంటే ఉండాలి. లేదా కోవేరియంట్ రిటర్న్ టైప్ అండి, మనం ఏంటండి, ఒక చైల్డ్ పేరెంట్ క్లాస్లో ఉన్న మెథడ్కి పేరెంట్ క్లాస్ ఆబ్జెక్ట్, చైల్డ్ క్లాస్లో ఉన్న మెథడ్కి చైల్డ్ క్లాస్ ఆబ్జెక్ట్ని రిటర్న్ చేయొచ్చు అండి. అంటే మెథడ్స్ యొక్క రిటర్న్ టైప్స్ ఇన్హెరిటెన్స్లో ఉండాలి. పేరెంట్ క్లాస్లో అనేది పేరెంట్ టైప్ ఉండాలి, చైల్డ్ క్లాస్లో అనేది చైల్డ్ టైపే ఉండాలి. అలా అయితే ఓకేనా, ఆ రూల్ మనం ఏమంటామండి, కోవేరియంట్ రిటర్న్ టైప్ అంటామండి. జేడీకి 1.5లో ఇంట్రడ్యూస్ చేసిన ఉన్నది కాన్సెప్ట్ అండి. తర్వాత ప్రైవేట్ మెథడ్స్ అనేవి మళ్ళీ యాక్సెస్ లెవెల్ మాడిఫై, రిటర్న్ టైప్ అయిపోయింది. యాక్సెస్ లెవెల్ మాడిఫైర్స్ అండి, ఒక ప్రైవేట్ పెట్టాం, ప్రైవేట్ కింద చైల్డ్ క్లాస్లో మెథడ్ పెట్టకూడదండి, పేరెంట్ క్లాస్లో పెట్టుకోవచ్చు. పేరెంట్ క్లాస్లో పెడితే ఏమవుతుందండి, హైడ్ అయిపోతుంది, అంటే చైల్డ్ క్లాస్కి రాదు ప్రైవేట్ మెథడ్స్, కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. బట్ చైల్డ్ క్లాస్లో పెడితే చూసుకోవాలి మనం, ప్రైవేట్ ఎక్కడ రాశారు, పైన రాశారా కింద రాశారా.
కింద రాస్తే ప్రాబ్లం అండి. సేమ్ సిగ్నేచర్, సేమ్ రిటర్న్ టైప్, కింద రాశారనుకోండి ప్రాబ్లం, ఓవర్ రైడింగ్ జరగదు. పైన రాశారనుకోండి పాసిబిలిటీ ఉంది. ఓకే. సో తర్వాత ఫైనల్. ఓకేనా. పేరెంట్ క్లాస్లో ఉన్న మెథడ్కి మనం ఫైనల్ పెట్టకూడదు. ఫైనల్ పెడితే ఓవర్ రైడింగ్ జరగదు, కాబట్టి ఫైనల్ పెట్టకూడదు. తర్వాత స్టాటిక్ అండి. ఇక్కడ మనం రెండు చెప్పుకోవచ్చు అండి. ఒకటి, స్టాటిక్ మెథడ్స్ అనేవి ఓవర్ రైడింగ్ పాసిబిలిటీ చేయు. పేరెంట్ క్లాస్లో ఉన్న మెథడ్ కానీ లేదా చైల్డ్ క్లాస్లో మెథడ్ కానీ ఏదో ఒకటి స్టాటిక్ అయితే ఓవర్ రైడింగ్లో పార్టిసిపేట్ చేయవండి. ఒకవేళ రెండు స్టాటిక్ అయితే మెథడ్ హైడింగ్ జరుగుతుందండి. మెథడ్ హైడింగ్ జరుగుతుందా లేదా అని మనకు తెలియాలంటే మీరు ఆబ్జెక్ట్ని ఈ విధంగా క్రియేట్ చేయాలి. ఆబ్జెక్ట్ని ఈ విధంగా క్రియేట్ చేసి మనం మెథడ్ని కాల్ చేస్తున్నాం అంటే, ఓకేనండి, ఇలా క్రియేట్ చేసి ఇలా కాల్ చేస్తున్నాం అంటే మనం కంపల్సరీ గమనించాల్సింది b.m1 అన్నప్పుడు b అనేది దేని యొక్క రెఫరెన్స్ అండి? ఏ క్లాస్ది. ఏ క్లాస్లో కంపైలేషన్ టైంలో మెథడ్ ఉండాలని చెక్ చేసుకుంటుంది. రన్ టైంలో ఆబ్జెక్ట్ ఏంటంటే బీది, బి క్లాస్లో మెథడ్ ఉండాలని చెక్ చేసుకుంటుంది. ఒకవేళ బీలో లేకపోతే ఆల్రెడీ పేరెంట్లో ఉంది కదా, పేరెంట్లో ఉంది కాల్ అయిపోతుంది. ఓకే. సో కాబట్టి దీన్ని మెథడ్ హైడింగ్ అంటామండి. ఇలా చేయాలి. మెథడ్ హైడింగ్ ఇంప్లిమెంటేషన్ చేయాలంటే ఆబ్జెక్ట్ ఇలా క్రియేట్ చేయాలి. అలాగే జావాలో మనం ఏంటంటే ఆబ్జెక్ట్స్ న్యూ కీవర్డ్ యూజ్ చేసుకోండి. ఓకేనా. ది ఆర్ ది 3 పాసిబుల్ టు క్రియేట్ ఎన్ ఆబ్జెక్ట్ అండి. కిందది అవ్వదు. పేరెంట్ క్లాస్ ఆబ్జెక్ట్ని చైల్డ్ క్లాస్లో పెట్టలేము, బట్ చైల్డ్ క్లాస్ ఆబ్జెక్ట్ని పేరెంట్ హోల్డ్ చేయగలుగుతుందండి. ఓకే. కిందది అనేది పాసిబిలిటీ కాదు, బట్ దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం క్రియేట్ చేస్తున్నాం ఆబ్జెక్ట్స్. మనం క్రియేట్ చేయకుండా ఒక మెథడ్ను కాల్ చేస్తే ఆ మెథడ్ యొక్క రిటర్న్ టైప్ వేరే క్లాస్ ఆబ్జెక్ట్ రిటర్న్ చేయగలదు. ఓకే అండి. సో కాబట్టి మనం ఏంటండి, ఏ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఇది ఏ టైప్ని రిటర్న్ చేస్తుంది, దాన్ని టైప్ కన్వర్షన్ ఏమైనా చేసుకోవాలా, సంథింగ్ లైక్ దట్ మనం చెక్ చేసుకోవాలి. ఏమీ లేదండి, 1 by 1 ఫాలో అవుతే ఆటోమేటిక్గా అయ్యే వస్తాయండి. నెక్స్ట్ 7th వన్, ఓకేనండి, యాక్సెస్ లెవెల్ మోడిఫైర్స్ అండి. ఏమీ లేదు, చిన్న పాయింట్. పైన పేరెంట్ క్లాస్ నుంచి చైల్డ్ క్లాస్ వచ్చేసరికి యాక్సెస్ లెవెల్ మనం ఏం చేయాలి, ఇంక్రీజ్ చేయాలి, తగ్గించకూడదు. లేదా సేమ్గా ఉంచేసుకోవచ్చు అని ప్రాబ్లం లేదు. యాక్సెస్ లెవెల్ మనం ఏంటంటే తగ్గించకూడదు, ఇంక్రీజ్ చేసుకోవచ్చు, ఓకే, లేదా సేమ్గా ఉంచేయచ్చండి, ప్రాబ్లం లేదు. సో అది ఒకవేళ మనం తగ్గించామనుకోండి మీకు ఏమొస్తుందండి, అటెంప్టింగ్ టు అసైన్ వీకర్ యాక్సెస్ ప్రివిలేజెస్ వాజ్ ప్రొటెక్టెడ్. మళ్ళీ యాక్సెస్ లెవెల్ మోడిఫై గురించి ఇక్కడ ఏం మనం డిస్కస్ చేయలేదు, అవి మళ్ళీ ప్యాకేజ్ లెవెల్లో వస్తాయండి, అప్పుడు డిస్కస్ చేస్తాం. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్లో మనకి ఏంటంటే 8th రూల్, ఒక మెథడ్ ఒక ఎక్సెప్షన్ త్రో చేయొచ్చు అండి. అది చెక్డ్ ఎక్సెప్షన్ త్రో చేస్తుందా, అన్చెక్డ్ ఎక్సెప్షన్ త్రో చేస్తుందా. ఒకవేళ త్రో చేస్తే చైల్డ్ క్లాస్లో ఏం చేయాలి, ఎక్సెప్షన్ త్రో చేయాలా అవసరం లేదా. ఓకే అండి, అది ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అయిన తర్వాత చెప్పుకుంటామండి. సో ఇక్కడతో మనకి ఏంటంటే ఓవర్ రైడింగ్ కంప్లీట్ అయిందండి.